రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత పరిస్థితి ఏ విధంగా అనిపిస్తా ఉన్నది? ఏమని ఇబ్బంది పెడతా ఉన్నాడు? ఫార్మా కంపెనీ సంబంధించిన దగ్గర దగ్గర 1400 నుండి 3000 ఎకరాల వరకు ఆక్రమిస్తున్నట్టుగా కనిపిస్తా ఉన్నది గవర్నమెంట్. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఎట్లా స్పందిస్తా ఉన్నారు మీరు? అవును, నాకు వాస్తవంగా సార్ నూతనంగా సీఎంగా ఎన్నుకోబడ్డారు. ఆయన కూడా డెవలప్మెంట్ చేద్దామని అనుకుంటున్నాడు, సొంత నియోజకవర్గం కాబట్టి. సరే, సొంత నియోజకవర్గం అనుకుంటున్నాడు. సొంత నియోజకవర్గంలో ఎక్కడైతే రైతులకు ఉపయోగకరంగా లేని భూములు, సీలింగ్ యాక్ట్ ఉన్నాయి కోడంగాలు చెప్పారు కదా ఇంతకుముందు జిల్లా అధికారులు, వ్యవసాయ అధికారులు. అక్కడ కానీ ఎక్కడన్నా గుట్టలు కానీ అక్కడ ఉన్నటువంటి ఏరియాలను సెలెక్ట్ చేసుకొని అక్కడ తీసుకోవాలి కంపెనీలు. కానీ నివాసయోగ్యమైనటువంటి రైతులు పచ్చని పొలాల్లో వచ్చేసి ఫార్మా కలుషితం చేయడానికి మనసు ఎలా వస్తుంది సార్ గారికి? ఇది మేము ఎవరము ఊళ్ళో ఎవరము కూడా దీన్ని సహకరించబోము కూడా. ఎందుకంటే గత 100-150 సంవత్సరాల నుండి తరతరాలు తాత ముత్తాతలు కష్టపడి అసైన్మెంట్ తెనెట్టుదారులు కొట్లాడి చేసుకొని కష్టపడి తిండి లేక ఉపాసం ఉండి భవిష్యత్ తరాలకు అందించిన ఆస్తులు అవి. మాతోటి ఇవి అంతమైపోతాయి. ఒకవేళ ఫార్మా కంపెనీ ఇక్కడ వేసిండంటే మాతోటి అంతమైపోతే మా భవిష్యత్ తరాలు ఎక్కడ నివాసం ఉండాలో వాళ్ళకి ఏం అష్యూరెన్స్ ఉంటుంది? అంతే కదా. అందుకొరకు మేమేమన్నమాట, ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నపం, మీరు దయచేసి మా యొక్క విన్నపాన్ని ఆలకించి దయచేసి ఈ యొక్క ఉన్నటువంటి ఆలోచన ఫార్మా కంపెనీ ఏదైతే ఉన్నదో ఆ ఆలోచనను విరమించండి. మీరు ఇంకెక్కడైనా వేరే చోటు చూసి అక్కడ వేయాలని కోరుకుంటున్నాము. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా కంపెనీలు ఇక్కడ వేస్తారంటే ఊరుకు ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ దూరం ఉండాలి మ్యాక్సిమం చట్ట ప్రకారం. అయితే మాకు జస్ట్ ఇట్లా రోడ్డు దాటితే అడుగుకే స్టార్టింగ్ అవుతుంది కంపెనీ. కిలోమీటర్ కాదు, 0 పాయింట్ కూడా లేదు ఇక్కడ, 0.5 కిలోమీటర్స్ కూడా లేదు. కావున ఇటువంటి కంపెనీలు, అనాలోచితమైనటువంటి ఫార్మా కంపెనీలు, కాలుష్యమైన కంపెనీలు ఇక్కడ మాకు అవసరం లేదు. ఈ 4-5 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పుల్చేరకొండ తండ ఉంది, టోటల్ అసైన్మెంట్ ల్యాండ్లతో పాటు పట్టాభా ల్యాండ్లు కూడా వెళ్ళిపోతున్నాయి అందరికి. జీవితం ఎవరికి ఒక సెంట్ భూమి కూడా మిగలట్లేదు. మరి మా యొక్క జీవితాలకు ఇక్కడ మార్గదర్శనం ఆయన నిర్ణయిస్తున్నాడు, మాకేం అష్యూరెన్స్ ఇస్తున్నాడు? చట్ట ప్రకారము భూసేకరణ చట్ట ప్రకారం ఏమన్నా మాకు అధికారులను పంపించి మాకేమైనా అవగాహన కల్పిస్తున్నాడా? ఇంతవరకు ఎటువంటి అవగాహన లేదు, ఎవరికేం ఇన్ఫర్మేషన్ లేదు. వితౌట్ ఇన్ఫర్మేషన్ తోటి డ్రోన్ సర్వేలు నిర్వహిస్తున్నారు. సరే, వాళ్ళ అధికార యంత్రాంగం ఉపయోగించి చేస్తున్నారు, కానీ ప్రజల అభిప్రాయం గౌరవించాలి కదా. ప్రజాస్వామ్యం లోపల మేము కూడా బతకాలి కదా. భూమి ఉంది, గుండె మీద చేసుకొని భూమి ఉంది అని మనం పట్టణాలు కానీ బాంబేలు కానీ ఇతర అదర్ కంట్రీస్ పోయి జాబులు చేసుకొని వస్తున్నారు ఉన్నవాళ్ళు, ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు. లేని వాళ్ళు మిడిల్ ఉన్నవాళ్ళు హైదరాబాద్ ఏదో చిన్న చిత్తగా పని చేసుకొని తల్లిదండ్రులకు అంత ఆశ్రయకుంటూ వాళ్ళు వ్యవసాయాధితరంగా పాలు పశువులు ఉండి ప్రశాంతంగా ఉన్న జీవితాలను అనవసరమైన ఈ ఫార్మా కంపెనీల పెట్టుబడిదారులకు ఒత్తాస పలుకుతూ ఇటువంటి నిర్ణయాలు అనేవి సరి కావని మా అభిప్రాయం, మా గ్రామ ప్రజల అందరి అభిప్రాయం, నా యొక్క కాదు. అదేవిధంగా చాలామంది పట్టాలు కూడా అసైన్మెంట్ భూమి ఉండి పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పట్టాలు ఇప్పించాలి గవర్నమెంట్. ఇవన్నీ ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేడు ప్రస్తుతానికి, అక్కడ విదేశ పర్యటన ఉన్నాడు కాబట్టి ఆయనకి ఇంకా తెలియకపోవచ్చు. ఈ విషయాన్ని మీడియా ద్వారా కూడా వివిధ ఛానళ్ళ ద్వారా కూడా టెలికాస్ట్ చేసి ఆయనకు చేరే విధంగా మీరు సహకరిస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా యూత్కు ఇప్పుడున్నటువంటి జనరేషన్లో ఫార్మా కంపెనీ కెమికల్స్ భూమిలోకి పోతాయి. వచ్చింది ఫార్మా కంపెనీ అనుకుందాం, వస్తే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీ వచ్చింది అకింపేటకు, వాట్ ఈజ్ నెక్స్ట్ ఏమవుతుంది? నెక్స్ట్ 3 years 5 years లోపల అకింపేటలో మా భూములు కోలుకొని ఉన్నారు, మేము ఎక్కడో అవుతాం. పొల్యూషన్ 100% 15 years లోపల డ్రాప్. ఇక్కడ ఎవరు ఒక మనిషి కూడా ఉండడానికి వీలు లేకుండా అయిపోతుంది వాటర్ పొల్యూషన్ ద్వారా. వాటర్ పొల్యూషన్ గ్రౌండ్ లోకి వదులుతారు. ఎక్కడ వదులుతారు వాటర్? అది కెమికల్ వాటర్ ఎక్కడ వదులుతారు? ఇక్కడ భూమిలోకి వదులుతారు. భూమిలోకి వెళ్ళినప్పుడు భూగర్భ జలాలు అన్ని మిక్స్ అయిపోయి ఏమొస్తాయి? అనేక రోగాలకు కారణాలు దారితీస్తాయి. మరి ఎలా జీవిస్తాం? వాయు కాలుష్యం అటవుతుంది, భూ కాలుష్యం ఇలా అవుతుంది, పంటలు పండడానికి రాదు, పంటలు అసలు పండవు. గడ్డి మందు కొడితే గడ్డి ఎట్లా అయిపోతుందో భూమి కూడా అట్లా అయిపోతుంది, భూసారం పైకి వచ్చి. అవునా? మళ్ళీ ఎలా జీవించాలో వీళ్ళకి ఎటువంటి విధి విధానాలు రూపొందించారు గవర్నమెంట్ ద్వారా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ భూసేకరణ మల్లన్న సాగర్ ప్రాజెక్టు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇచ్చిండ్రు. అక్కడ వాస్తవంగా ఇప్పుడు వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు కరెక్టే, కానీ ప్రజల డెసిషన్ మీ దగ్గర నుండి తీసుకోకుండా వాళ్ళు నిర్ణయం తీసుకున్నారా? మాకు ఇంతవరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ మాకు అధికారికంగా మేము మా అభిప్రాయాలు ఇంతవరకు తీసుకోలేదు. ఇప్పుడు ఇక్కడ నియర్ బై ఫార్మా కంపెనీస్ ఉన్నప్పుడు ప్రజలకు అవగాహన కల్పించాలా లేదా? దాని వల్ల కలిగే నష్టాలు లాభాలు ఏమున్నా అధికారికంగా
ప్రజాప్రతినిధులను చెప్పి అదే అధికారిక యంత్రాన్ని తీసుకొచ్చి స్పష్టంగా అవగాహన ఇవ్వాలి ఒక్కొక్క అంశం పైన. ఈ విధంగా ఉంటుంది, ఇది వస్తే ఈ విధంగా ఉంటుంది, జాబ్స్ ఈ విధంగా ఉంటాయి, పొల్యూషన్ ఈ విధంగా ఉంటుంది, మీరు సర్వనాశనం అవుతారు, వస్తే కూడా ఒకవేళ అబద్ధం మంచిగానే ఉంటుంది అని చెప్పాలి. మాకు ఎటువంటి ఆధారాలు లేవు, ఏమి ఇన్ఫర్మేషన్ లేదు. నిన్న మొన్న ఆంధ్రజ్యోతి ఏదో టైమ్స్ ఆఫ్ ఇంగ్లీష్ పేపర్లో ఇస్తుండ్రు. మరి లోకల్ ఛానల్ నమస్తే తెలంగాణ ఉంది, ఈనాడు ఉంది, సాక్షి ఉంది, రకరకాల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, న్యూస్ పేపర్స్ ఉన్నాయి. వాటి ద్వారా స్పష్టంగా ఇవ్వాలి కదా మరి రైతులకు. రైతుల అభిప్రాయం లేకుండా, అభిప్రాయ సేకరణ లేకుండా నోటీసులు ఎలా ఇస్తారు మీరు? సరే, భూసేకరణ చట్టం ప్రకారం అంటున్నారు. భూసేకరణ చట్టం ప్రకారం 2013లో ఏం చెప్పింది గవర్నమెంట్? భూమి పోతే భూమి కల్పించాలి ఎక్కడైనా సౌలత్ ఉన్న ఏరియాలో. మరి ఏడుంది ఆ విషయాలు, అవగాహన ఏడుంది? ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి నివాస యోగ్య ఆ బంజారా భూమిలో అక్కడ పోకూడదు అసలు. యాక్చువల్గా ఆ యాక్ట్ ప్రకారం 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారం ఎస్సీ ఎస్టీలో ఉన్నటువంటి భూముల దగ్గరికి గవర్నమెంట్ భూములు తీసుకోవడానికి వీలు లేదు. మరి ఇప్పుడు ఎలా తీసుకుంటున్నారు? ఏ యాక్ట్ ప్రకారం తీసుకుంటున్నారు? అంటే గిరిజనుల దగ్గర పోవద్దంటున్నారు. గిరిజనులుగా ఎస్సీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మెయిన్ గా వాళ్ళకు రిజర్వేషన్ ఉంటుంది కదా. ఆ రిజర్వేషన్ ప్రకారం చూసుకుంటే, ఆ చట్ట ప్రకారం చూసుకుంటే అక్కడ ఉంటున్నటువంటి భూముల దగ్గరికి ప్రభుత్వానికి హక్కు లేదు. ఆ చట్టమే చెబుతుంది. నేను ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఫైనల్ గా ఏమన్నా అంటే, ఫార్మా కంపెనీ వద్దు, మాకు ప్రశాంతంగా ఉన్న జీవితాలను ప్రశాంతంగా డిస్టర్బ్ చేయకుండా, మీ పైన మాకేం ఎటువంటి కోపం లేదు, అందరు సహకారంతో అందరు కలిస్తేనే మీరు ఎమ్మెల్యేగా సెలెక్ట్ అయ్యారు, ఎలక్ట్ అయ్యి సీఎం అయ్యారు, సంతోషిస్తున్నాము. మాకు వేరే యాక్టివిటీస్లో వేరే డెవలప్మెంట్, సీసీ రోడ్లు కానీ, ఇండ్లు కానీ, ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు కానీ, ఇంకా పట్టాలు లేని వాళ్ళకి పట్టాలు ఇప్పించడం కానీ, ఎటువంటి రోడ్లు కానీ ఇంకా అన్ని డెవలప్ చేసి మేము స్వాగతిస్తున్నాం. ఫార్మా కంపెనీ విషయంలో నేను ఒక్కనే కాదు, యావత్ మన చుట్టుముట్టు ఉన్న 5 గ్రామాలు, పుల్చలకున్నతన కానీ, అక్కింపేట కానీ, పోలేపల్లి కానీ, రోడ్డు పడతన కానీ, దుద్దాలు కానీ, ఈ గ్రామాలు ఎవరు ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోము కూడా. ఇది ఏదైనా దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదో దయతలిచి ఈ యొక్క రైతుల యొక్క ఆవేదనను మళ్ళొకసారి ఆలోచన చేసి, ఆయన అనుకుంటే మేము ప్రశాంతంగా జీవిస్తాం అందరం. మేము ఒకటే వేడుకుంటున్నాం ఆయనని చేతులు జోడించి. ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తున్నాము, సార్ మా యొక్క పేద బ్రతుకుల పైన నీళ్లు జరగకండి, ప్రశాంతంగా జీవిస్తున్నాము. ఎక్కడో పట్టణాలు పూనాలో పోయి వచ్చి అన్న కూడా మాకు ఇది మీరు ఇచ్చిన గైరాన్ భూములు కానీ, మాకున్న పట్ట భూములు కానీ, 1 సెంటో 2 సెంట్లో 3 సెంట్లో ఉన్న భూములు కానీ ప్రశాంతంగా గుండె మీద చేసుకొని బతుకుతున్నాం, నిద్ర వస్తుంది. ఇప్పుడు అటువంటి నిద్ర లేకుండా ఇప్పుడు ఉధృతం, మీరు ఫార్మా కంపెనీ ఏమైనా ఉధృతం చేయదలుచుకున్నారనుకోండి, అనేక చావులు కారణం మీరే అవుతున్నారు, బాధ్యులు అవుతున్నారు, గవర్నమెంట్ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న పొలపల్లి ఒక ఆమె చనిపోయింది అంటున్నారు. ఇంకా చాలా మంది డిస్టర్బెన్స్ ఉన్నారు, ఎవరు తినట్లేదు. ఒక పూట తినక ఏమవుతుంది, ఏం జరుగుతుందో మాకు ఎటువంటి సిచ్యువేషన్, ఎవరు హార్ట్ అటాక్ అయి ఫెయిల్ అయిపోతారో తెలియని పరిస్థితులు ఉన్నాయి ముందల. వాస్తవంగా చాలా దిగ్భ్రాంతిలో ఉన్నారు ప్రజలంతా. ఈ నిర్ణయాన్ని మీరు వెంబడే మా విన్నపాన్ని ఆలకించి అందరూ డిసైడ్ చేసి ఈ కంపెనీని మీరు ఎక్కడ అనుకూలంగా ఉన్న వేరే ప్లేస్లో చేసుకోండి, కానీ ఇక్కడ మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి మేము కోరుతున్నాం ముఖ్యమంత్రి గారిని.